హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి నా స్టైల్లో గోబీ మంచూరియా చేసేద్దాం. ఫస్ట్ గోబీ మంచూరియాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. క్యాలీఫ్లవర్, ఆనియన్, సోయా సాస్, టొమాటో సాస్, సాల్ట్, కారం, కార్న్ఫ్లోర్, రైస్ ఫ్లోర్, చిల్లీ, జింజర్ గార్లిక్ పేస్ట్. ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, ఎంతో టేస్టీగా ఉండే గోబీ మంచూరియా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ క్యాలీఫ్లవర్ని నీట్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్, అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంకా కారం వేసి, జింజర్ గార్లిక్ పేస్ట్, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్, ఇంకా కొంచెం వాటర్ వేసి నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసి బాగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక చిల్లీస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చిల్లీ ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కూడా ఫ్రై అయ్యాక కొంచెం సోయా సాస్ ఇంకా టొమాటో సాస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో కొంచెం వాటర్ వేసి నీట్గా మిక్స్ చేసుకున్నాక మనం ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గోబీ మంచూరియా రెడీ. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి.